తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయంలో మనం ఉన్నాము. క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఏమంటే క్షేత్రజ్ఞ విభాగ యోగము ఏంటంటే, ఇది వరకు భగవంతుని యొక్క తత్వాన్ని వివరిస్తూ రావడం జరిగింది. ఇంతవరకు కొద్దిగా కర్మ, ఉపాసన, బ్రహ్మ వివేకము ఇవంతా చెప్తూ వచ్చారు. ఇప్పుడేమంటే డైరెక్ట్గా బ్రహ్మత్వం అనేటువంటి దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు అనేటువంటిది ఇక్కడ వస్తుంది. ఇంకా ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ప్రపంచంలో మనము సుఖ దుఃఖ, రాగద్వేష, లాభ నష్ట, మోహములు వీటన్నింటిలో ఉంటూ అశాంతికి, అలజడికి గురవుతూ ఉంటాం. ఈ అశాంతి, అలజడి అనేటువంటివంతా కూడా ఏవైతే ఉన్నాయో వీటి వలన మనకు ఎదురుగా జరుగుతున్నటువంటివి ఇవంతా సత్యమే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత సత్యమే, ఇదంతా సత్యమే, ప్రపంచం సత్యం అన్నట్లుగా అనిపిస్తుంటుంది. అది ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవడైతే ఈ సుఖదుఖ వ్యామోహ అలజడులతో గజిబిజైనటువంటి మనస్సు ఉందే, వీడికి నేను శాంతిని పొందడం ఎలాగా అనేటువంటి దానిపైకి వెళ్తాడు. ఆ శాంతి అనేటువంటిది ఒకే ఒక ప్రదేశంలో శాంతి కలుగుతుంది. ఆ ఒక్క ప్రదేశం ఏంటంటే ఈశ్వరుని దగ్గర, ఈశ్వర భావన. అంటే ఈశ్వర భావన అన్నప్పుడు ఏంటంటే, ఆ ఈశ్వరుడు నాకంటే వేరుగా ఉన్నాడు అనేటువంటి భావన వస్తే, ఈశ్వరుడు నాకంటే వేరుగా ఉన్నాడు అనే భావన కనుక వస్తే తనకు ఒక భరోసా ఉంటుంది. ఈశ్వరుడు నాకున్నాడు, నాకేం జరిగినా ఏమీ ప్రాబ్లం లేదు అనే భరోసా ఉంటుంది. కానీ ఆ ఈశ్వరుడు నేనే, ఆ ఈశ్వరుడు నేనే, ఈశ్వరుడు నేనే అయి ఉన్నాను. మరి ఈశ్వరుడు నేనే అయి ఉన్నప్పుడు
నాకు ఈ సుఖదుఖ వ్యామోహ రాగద్వేషాది కలుషితమైనటువంటివన్నీ నాకేం సంబంధం లేదు. మరి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నాయి కదా అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఇదంతా అవిద్యా దోషము చేత వచ్చినది. ఇంతవరకు ఏంటంటే కార్యకారణ విచారణ చేశాం. కొంతవరకు కార్యకారణ విచారణ చేసి ఉంటాం. ఇప్పుడేమిటంటే ఈ కారణకార్య విచారణ అనేటువంటిది ఇప్పుడు కార్యముతో విడిచిపెట్టి, అంటే కార్యము నుండి కూడా బయట వచ్చేసి కేవలం కారణాన్ని పట్టుకునే పరిస్థితికి వచ్చినాం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆభరణములు బంగారును గుర్తించాలంటే ఆభరణములు ఉన్న ప్రదేశములోనే బంగారం గుర్తించాల. ఆభరణములు అనేది మనస్సు పేరు పెట్టి బంగారమునుగా చూడనీయకుండా ఆభరణములుగా చూసేట్లు చేస్తుంది. అందువలన ఏంటంటే ఈ ఆభరణ దృష్టి తొలగించి బంగారు దృష్టితో చూచుట. అప్పుడేమవుతుంది, ఆభరణముల దృష్టిని వరగబెడితే ఆభరణములు అనేది కార్యము, కారణము బంగారు, కారణమేమో బంగారు, కార్యమేమో ఆభరణాలు. ఇప్పుడు ఆభరణములను మనం ఎప్పుడైతే కారణము దగ్గరకు వచ్చేసినామో కార్యంతో పని లేదు, ఇంకా కార్యాన్ని విడిచిపెట్టేస్తాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆభరణముల దృష్టి ఉండదు, ఇంకా ఇప్పుడు బంగారం దృష్టి ఉంటుంది. అలా బంగారు దృష్టితో పట్టుకొని బంగారును చూస్తాం. అలాగే ఇప్పుడు ఇంతవరకు ప్రపంచము కార్యము, ఇంతవరకు కార్యదృష్టి, ఆ కార్యమైనటువంటిది కూడా నామరూపాలతో కలిగి ఉన్నది. ఆ నామరూపములతో ఉన్నటువంటి ఈశ్వరుడు నామరూపములనే కార్యాన్ని విడిచిపెట్టి నామరూపములకు ఆధారమైన కారణమైనటువంటి ఈశ్వరుని పట్టుకున్నాం. ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఇప్పుడేంటంటే నామరూపాత్మకంగా కనిపిస్తున్నటువంటి ఈ శరీరము, ఈ నామరూపాత్మకంగా కనిపిస్తున్నటువంటి ఈ శరీరం అనే కార్యమునందు కారణమైనటువంటి ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే జీవరూపముగా ఈ శరీరమునందు ప్రకటమగుచున్నాడు. మరి జీవరూపంగా ఈశ్వరుడు ఇక్కడ ప్రకటమగుతూ ఉండగా నేను ఇంక ఈశ్వరుని ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాల్సిన పనిలా, ఆ నిర్ణయానికి వచ్చేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఈశ్వరుడు అంటే జీవరూపంగా ఉండుట. ఈ క్షేత్రరూపంగా ఉన్నటువంటిది కార్యము, జీవరూపంగా ఉన్నటువంటిదే ఇక్కడ కారణం. జీవరూపంగా ఉండేటువంటిదే ఈశ్వరుడు. జీవరూపంగా ఉండేటువంటి ఈశ్వరుని ఇప్పుడు ఇక్కడ మనం పట్టుకోవాలి. ఈ జీవరూపంగా ఉండేటువంటి ఈశ్వరుణ్ణి, కార్యరూపంగా ఉండేటువంటి క్షేత్రమును ఎవడైతే తెలుసుకున్నాడో అతను నన్ను గురించి తెలుసుకున్నటువంటి వాడు అన్నాడు పరమాత్మ. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అంటే క్షేత్రానికి, క్షేత్రజ్ఞునికి ఈ రెండింటి జ్ఞానం అంటే క్షేత్రజ్ఞానము, క్షేత్రజ్ఞ జ్ఞానం.
క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఏ జ్ఞానం అయితే క్షేత్రమునకు సంబంధించి, క్షేత్రజ్ఞునికి సంబంధించి, అంటే ఇది క్షేత్రజ్ఞుడు, ఇది క్షేత్రము అని ఎవడైతే చాలా స్పష్టంగా దాన్ని తెలుసుకున్నాడో అదే నన్ను తెలుసుకోవడం అంటే. నన్ను తెలుసుకోవడం అని అంటే అదే అన్నాడు పరమాత్మ. సరే, మధ్యలో ఇక్కడ క్షేత్రము క్షేత్రజ్ఞుడు బాగానే ఉంది. మధ్యలో రాగద్వేషాలు, సుఖదుఖాలు, కామోపభోగాలు, వ్యామోహము ఇవన్నీ ఉన్నాయి కదా. అది అవిద్యా దోషము చేత ఏర్పడింది. అవిద్యా దోషము చేత వచ్చినది అవి. అంటే కర్మ ఇంకా ఏదో అని అంటా ఉన్నాం అనుకో, అదంతా అవిద్యా దోషం అప్ప, అంతా అవిద్య. ఆ అవిద్య వలన ఈ అలజడులన్నీ దీనికి లేకపోయినా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ అలజడులు నేను కాదు. ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటిని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ అవిద్య అనేటువంటిది ఎప్పుడైతే క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకున్నావో అప్పుడు క్షేత్రజ్ఞుడు, కారణమైన క్షేత్రజ్ఞుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అనేది నీకు ఎప్పుడైతే నీకు అనుభవానికి రావడం జరుగుతుందో అప్పుడేమవుతుందంటే ఈ ఆభరణములుగా ఉన్నది బంగారమే. ఇప్పుడు ఆభరణములు లేవు, బంగారు తీసుకునేసినావు. బంగారు తీసుకుంటే ఆభరణాలు ఎక్కడున్నాయి? ఆభరణములు లేవు. ఏ విధముగానైతే ఆభరణముల స్థానములోనే బంగారు ఉన్నది, బంగారమునే ఆభరణములుగా చూస్తున్నాడు అజ్ఞాని. కాబట్టి ఆభరణములను చూచేవాడు అజ్ఞాని, బంగారమును చూచేటువంటి వాడు జ్ఞాని. ఇప్పుడు ఇక్కడ నేను బంగారమునే చూస్తాను అంటే కారణమునే నేను చూస్తాను. కార్యం ఎక్కడుంది? కారణాన్ని పట్టుకుంటే కార్యము లేదు. ఇంకా నువ్వు బంగారు తీసుకునేసినావు. ఒకసారి చిన్మయానంద స్వాముల వారి దగ్గరికి ఎవరో ఒక అతను వచ్చాడు. ఒకతను వచ్చి స్వామీజీకి నమస్కారం చేసేదానికి వంగినాడు. మెడలో చైన్ ఉన్నది, బంగారు చైన్, గోల్డ్ చైన్. సరే, వంగి స్వామికి నమస్కారం చేస్తే బంగారు చైన్ ముందుకు వచ్చింది. అప్పుడు స్వామీజీ బంగారు చైన్ను గమనించినారు. దీనిని ఆ నమస్కారం చేసిన వ్యక్తి గుర్తించినారు. స్వామీజీ బంగారు చైన్ చూస్తున్నారని, స్వామీజీ బంగారు చైన్ ఇస్తున్నాను స్వామీజీ, తమరు తీసుకోండి అన్నారు. స్వామీజీ ఏమన్నారంటే, ఆహా అట్లా కాదు, నాకు చైన్ ఇచ్చేసి నువ్వు బంగారు పెట్టుకో అన్నారు. అంటే ఏముంది? నాకు చైన్ ఇచ్చేయి, నువ్వు బంగారు పెట్టుకో అంటే ఏంటి? స్వామీజీ చూడండి అడగడం ఎట్లా అడుగుతున్నారు. అది అంటే నామరూపాలను విడిచిపెట్టి ఉన్న సత్యమును పట్టుకో. దాంట్లో కూడా వేదాంతమును మాట్లాడతారు వారు. ఎంత గొప్పగా ఉంటాయంటే అది వాళ్ళ యొక్క మాటలు. సరే, ఆ విధంగా వారు చెప్పినారు. అట్లాగే ఇప్పుడు మనం ఏంటంటే, మనం కూడా బంగారమును పట్టుకుంటే కార్యమైనటువంటి ఆభరణములు లేవు. అలాగే ఇక్కడ క్షేత్రజ్ఞుడు, క్షేత్రము ఈ రెండింటిని పట్టుకుంటే ఈ సకల సృష్టిని తెలుసుకున్న వాళ్ళం అవుతాం. సకల సృష్టి ఉండేది ఇదే. నీకు క్షేత్రముని తెలిస్తే సకల సృష్టిని తెలిసినట్లు అవుతుంది. క్షేత్రజ్ఞుడు తెలిస్తే ఈశ్వరుని తెలిసినట్లు అవుతుంది. ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు, కార్య జగత్తే క్షేత్రం. అందుకని క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అన్నాడు భగవంతుడు. దాన్నే ఇప్పుడు ఇంతవరకు క్షేత్రజ్ఞుడు, ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు అనే దాని గురించి
వివరించి చెప్పి ఇప్పుడు క్షేత్రమును వివరిస్తున్నారు. ఏదైనా సరే ఒకటి చెప్పినప్పుడు అది ఎవరు చెప్పినా దానికి శృతి, స్మృతి, న్యాయము, స్వానుభవం వీటితో దాన్ని నిరూపించాలి. ఆత్మను నిరూపించాలంటే నేను భగవంతుణ్ణి కాబట్టి నేను చెప్తున్నాను ఇది భగవంతుడు, మేము అంగీకరించమంటే. ఎందుకంటే నువ్వు ఎంతటి గొప్పవాడైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, మాకు కావాల్సింది ఏంటంటే వేదాంతం, అంటే వేదము శృతిమాత ఆత్మస్వరూపమును ఎలా చెప్పిందో అలా డిస్క్రైబ్ చేసినటువంటిది స్వానుభవంగా నాకు చూపించు, అంతే. అది ఆత్మవుతుంది కానీ నువ్వు ఇంకొక విధంగా నాకేదో ఒక రకంగా అనుభవం అయ్యింది, అది ఆత్మ కాదు. ఆత్మ అని చెప్పాలంటే శాస్త్రము ఎలా డిస్క్రైబ్ చేసింది ఆత్మను, శాస్త్రము డిస్క్రైబ్ చేసినట్లుగా నువ్వు కూడా ఆ విధంగా అనుభవానికి తెచ్చుకున్నావా? శాస్త్రం చెప్పాలి, అది నీకు అనుభవంలోకి రావాలి. మరి శాస్త్రంలో చెప్పిండేది ఇలాగే చెప్పిందని నీకు ఎలా? అందుకనే గురువును ఆశ్రయించి కరెక్ట్గా తెలుసుకోదాన్ని. శాస్త్రంలో ఆత్మను గురించి ఏం చెప్పింది, ఎలా చెప్పింది తెలుసుకో. అలా చెప్పినటువంటి దాన్ని వివరంగా తెలుసుకొని దానిని ఇక్కడనే ఉందా లేదా చూసుకో, అంతే. ఇక్కడ చూసుకోవడానికి అది చెప్పడం, అది థియరీ, ఇది ప్రాక్టికల్. అంటే శాస్త్రజ్ఞానం అనేదేమో థియరీ, ఇదేమో ప్రాక్టికల్. అందుకనే తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియుడు అంటే ఏమంటే శ్రోత్రేంద్రియము ద్వారా శ్రవణము చేసినవాడు. ఇంక అందరూ శ్రోత్రేంద్రియంతో కదా శ్రవణం చేస్తారు, ఇంకెవరైనా వేరేది ఎంతనే చేస్తారా? శ్రోత్రేంద్రియంతో శ్రవణం చేయటంటే గురువు దగ్గర ఆత్మతత్వమును శాస్త్రము చెప్పిన ప్రకారముగా శ్రవణము చేయుట. ఆత్మ సత్యానుబోధేన న సంకల్పయతే తథా. అంటే ఆత్మసత్యానుబోధన, ఆత్మతత్వమును శాస్త్రాచార్యోపదేశానుసారముగా తెలుసుకునుట. శాస్త్రము ఆచార్యుడు ఏమి చెప్పింది, శాస్త్రము ఆత్మను గురించి అనేది తెలుసుకునేది. అది తెలుసుకోవడం ఇక్కడ శ్రోత్రియుడు. బ్రహ్మనిష్ఠుడు శాస్త్రంలో చెప్పినటువంటిది, శాస్త్రంలో చెప్పినట్లుగా గురువు ఏదైతే చెప్పినారో అది ఇప్పుడు ఇక్కడ తెలుస్తున్నది, అదే ఆత్మ. ఆత్మ అంటే ఇక్కడ జీవస్వరూపంగా ప్రకటింపబడుచున్నది ఆత్మ. న జాయతే మ్రియతే వా కదాచిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో సమం సర్వేషు భూతేషు. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇట్లా చెప్తా ఉండేటివి అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ తెలుస్తున్నాయి. ఇది ఆత్మ అని తెలియట బ్రహ్మనిష్ఠుడు, అది తెలుసుకునుట శ్రోత్రియుడు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించాలి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే. అంతేగాని ఇంకా కేవలం శ్రోత్రియుడో కేవలం బ్రహ్మనిష్ఠుడో అయితే పూర్తిగా కరెక్ట్గా కాదు అది. అందువలన అంటే సహజంగానే ఉండిపోయింటాడు కదా, అందుకు అక్కడ నీకు శ్రోత్రియుడు ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది?
ఎవడో బ్రహ్మనిష్ఠుడు కావాలి అవును కదా. అవును మరి ఒకవేళ బ్రహ్మనిష్ఠుడు శ్రోత్రియుడు ఎందుకు కావాలి అన్నది సహజంగా అవ్విందచ్చు కదా. బ్రహ్మనిష్ఠుడు అంటే ఒకడు యోగం చేశాడు లేదా ధ్యానం చేశాడు, ధ్యానములో సమాధిని పొందినాడు. ధ్యానములో సమాధిని పొంది వాడేమనుకుంటున్నాడంటే ఇదే బ్రహ్మ అని అనుకుంటున్నాడు. అదేనా బ్రహ్మ? అది బ్రహ్మనా అంటే ధ్యానములో కూర్చొని యోగములో ఉన్నప్పుడు బ్రహ్మ. ఆ తర్వాత జగత్తు తెలుస్తుంది కదా వాడికి. అప్పుడు బ్రహ్మ అంటే ఏంటైంది వాడికి? వాడికి ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మ తెలిసింది, ధ్యానంలో నుంచి లేచిన తర్వాత జగత్తు తెలుస్తుంది. అదే కదా చెప్తాండి. వాడంటాడు, వానంతట వాడి ఫీలింగ్ ఏంటంటే యోగ మార్గంలో చెప్పడం ఏంటంటే, యోగ మార్గంలో పతంజలి మహర్షుల వారు గారు కూడా సవికల్ప సమాధిని నిర్వికల్ప సమాధిని చెప్పినారు. ఆ సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధిని పొందుటయే మోక్షస్థితి అనేటట్లుగా కూడా వాళ్ళు చెప్తారు. మరి అప్పుడు అది ఎట్లా బ్రహ్మం అవుతుంది? దానినే ఇప్పుడు ఇక్కడ శ్రోత్రియుడు కావాలనేది. అందుకే ఇప్పుడు వీడేమో బ్రహ్మనిష్ఠుడైనాడు. బ్రహ్మనిష్ఠుడైనా కూడా ఆత్మ అంటే ఏంది అనేది తెలిసిందా వీడికి? ఆత్మ అంటే ఏంది అంటే వాడు ధ్యానంలో కూర్చొని సమాధిని పొందుట, అది ఆత్మ అని తెలుసుకున్నాడు. కానీ శాస్త్రం అట్లా చెప్పలేదుగా. నజాయితే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అచ్ఛేద్యోయ మదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్య సర్వగత స్థాను. ఇట్లా కదా చెప్పింది ఆత్మను గురించి. మరి ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడే ఆత్మ అని చెప్పిందా? ధ్యానం చేసేటప్పుడు కదా. మరి ఆత్మ ఎట్లాగో దానిని తెలుసుకోవాలి. అది శ్రోత్రియుడు. అదేంటి? అది అంతేకాకుండా అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే. ఈ షడ్భావ వికారములు కలిగి ఉన్నటువంటిది శరీరము. ఈ షడ్భావ వికారములు లేనిది ఆత్మ. అది కదా తెలియాలా. అలా తెలిసి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది కరెక్ట్గా శాస్త్రము ద్వారా తెలుసుకోవాలి. అందుకనే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయితే అతనికి శాస్త్రం చెప్పింది తెలుస్తుంది, అతనికి అనుభవము ఉంది. ఇలా అనుభవం ఉండుట శాస్త్రం చెప్పినటువంటిది ఈ రెండూ తెలిసిన కారణం చేత అతను ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా స్పష్టంగా చెప్పగలుగుతాడు. ఆ రూపంగా తెలుసుకోవాలి ఆత్మస్వరూపాన్ని. అర్థమైందా? అది అందుకని భగవంతుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను తత్క్షేత్రం యచ్చయాదృక్ష యద్వికారి యతశ్యత్. ఆ క్షేత్రాన్ని గురించి యత్ అది ఏంటి, యాదృక్ష యాదృక్ అది దానిని అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉంటుంది, దాని పరిస్థితి ఏంటి, యద్వికారి దాని వికారాలు ఏమేమి ఉంటాయి, యతశ్చయత్ ఎక్కడి నుంచి వచ్చింది అది, ఈ విషయాలన్నింటినీ చెప్తాను, తెలుసుకో. అంతేకాకుండా ఆత్మస్వరూపం అనేది ఉంది కదా, అది కూడా ఇంతవరకు క్షేత్రజ్ఞుడు అని చెప్పాడుగా. క్షేత్రజ్ఞునికి సంబంధించి కూడా యత్ ప్రభావశ్చ, దాని ప్రభావం ఎలా ఉంటుంది, దాని మహిమ ఎలా ఉంటుంది, అది ఎలా ప్రకటింపబడుతుంది, దాన్ని కూడా తత్ సమాసేనమేశ్వరు. సమాసేన అంటే దాన్ని సంగ్రహంగా చెప్తాను, కానీ దాంట్లో డీప్గా వివరంగా ఉంటుంది విషయం. చెప్తాను, తెలుసుకో. చెప్పి అది నేను ఒకటే చెప్తా ఉండేది కాదు, కేవలం నేను ఒకటి చెప్పినాను అనుకుంటే అది ప్రమాణం కాదు. శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో. నువ్వు ఏది తెలుసుకోవాలన్నా ఏది తెలుసుకోకూడదన్నా కార్యం అది శాస్త్రం ప్రమాణంగా ఉండాలి. కాబట్టి ప్రమాణబద్ధంగా ఉండాలని కానీ ప్రమాణరహితంగా చెప్పకూడదు అని చెప్పిన. కాబట్టి ప్రమాణము
నేను చెప్తున్నాను చూడు, నేను చెప్తా ఉండేటువంటిది కేవలం నా బుద్ధితో నేను చెప్తున్నది కాదు. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భి వినిశ్చితై. ఈ హేతువులతో నిశ్చయముగా చూపించినటువంటిదని నేను చెప్తున్నా. ఈ హేతువులతో నిశ్చయం చేసినటువంటిది అంటే ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మసూత్రములు అనేటువంటిది రాసింది బాదరాయణుల వారు, అంటే వ్యాసుల వారు. అంటే ఇప్పుడు భారతం, శ్రీకృష్ణ పరమాత్మ కాలంలో భారతం జరిగింది. అంటే భగవద్గీత చెప్పింది భారతంలో, అంటే భారతము కంటే ముందే బ్రహ్మసూత్రములు ఉన్నాయన్నమాట. అంటే భగవద్గీత చెప్పేదానికి ముందే బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. అంటే బ్రహ్మసూత్రాలను చెప్పింది వేరే వ్యాసుల వారు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏమంటారు, శివానందలహరి, సౌందర్యలహరి ఇవి ఉన్నాయి కదా. ఈ శివానందలహరి, సౌందర్యలహరి రాసింది ఇది శ్రీమత్ శంకరాచార్య విరచిత అని ఉంటుంది. శంకరాచార్య స్వాముల వారు రాశారా? వాటిని శంకరాచార్య స్వాముల వారు రాయలేదు. శివానందలహరిని కానీ సౌందర్యలహరి కానీ శంకరాచార్య స్వాముల వారు రాయలేదు. మరెవరు రాశారనంటే శంకరాచార్య స్వామి స్థాపించిన పీఠములో ఉన్నటువంటి తర్వాత వచ్చిన పరంపరలో ఉండేటువంటి ఆచార్యులు ఉన్నారే, వారిని కూడా శంకరాచార్య స్వాముల వారని పిలుస్తారు. అప్పుడు వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఆ పరంపరలో ఉండే పీఠాధిపతులు ఉన్నారో వారు రాశారు వాటిని. అలా వారు రాసినటువంటి దానికి కూడా శ్రీ శంకరాచార్య విరచిత అని పేర్లు పెట్టేస్తారు. అలా వచ్చినటువంటివి అవే కానీ నిజంగా అది శంకరాచార్య స్వాముల వారు రాసింది కాదు. ఇప్పుడు భారతీ తీర్థానంద స్వాముల వారు ఒకటి రాశారు చూడండి, గరుడ గమన అనేటువంటి ఒక అది రాశారు కదా. అది కింద ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచిత నారాయణ స్తోత్రం ఏదో పెడతారు. అట్లాగా పీఠాధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు రాసినప్పుడు దాని యొక్క ప్రభావం అలా వస్తుంది. మరి ఈ బ్రహ్మసూత్రాలు కూడా వేదవ్యాసుల వారు ముందే ఉన్నాయి, ఉపనిషత్తులు కూడా ముందున్నాయి. కాబట్టి ఉపనిషత్తులకి ఆ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి సందేహాలకు సంబంధించి వచ్చినటువంటిది బ్రహ్మసూత్రాలు. అంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి దానికి సంబంధించి బ్రహ్మసూత్రములు అంటే వాటి పరిష్కారం కోసం అవి ముందు రాశారు, ముందే ఉన్నాయి అవి. వాటిని అన్నింటినీ శ్రీకృష్ణ పరమాత్మ ఆల్రెడీ స్టడీ చేసి ఉన్నారు. గురువు గారి దగ్గర సాందీప మహర్షుల వారి వద్ద స్టడీ చేసి ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ విషయాలని ఇప్పుడు తను ఇక్కడ చెప్తున్నాడు. బ్రహ్మసూత్రాల్లో ఉంది దేని గురించి, ఈ క్షేత్రమును గురించి, క్షేత్రజ్ఞుడును గురించి ఉంది. అంతేకాకుండా ఋషిభిర్ బహుధా గీతం, ఋషులు అనేక గీతలలో చెప్పినారు. ఛందోభిర్ వివిధై పృథక్, ఛందోభిహి ఛందస్సులు ఛందోరూపంగా అంటే వేదమాత వేదమునందు కూడా ఈ క్షేత్రమును గురించి క్షేత్రజ్ఞుని గురించి అంటే ఉపనిషత్తులలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఆ ఉపనిషత్తుల్ని బ్రహ్మసూత్రాలను ఋషులు చెప్పినటువంటి గీతలు వీటన్నింటినీ ప్రమాణం ఇక్కడ. వాటన్నింటి ప్రమాణంతో నా అనుభవంతో కలిపి నేను నీకు చెప్తున్నాను. దేని గురించి?